వస్తాను. జై, ఏంటి? నువ్వు నాకు కంగ్రాట్స్ చెప్పాలి. దేనికి? నాకు జాబ్ వచ్చింది. మల్టీ డైమెన్షన్ సొల్యూషన్స్ లో నాకు టీమ్ లీడర్ గా జాబ్ వచ్చింది. రేపే జాయిన్ అవ్వమన్నారు. ఎప్పుడు అప్లై చేసావు? సింధు అదే కంపెనీలో చేస్తుంది కదా, ప్లేస్మెంట్ ఉందంటేను అప్లై చేశాను. కంగ్రాట్స్. కానీ జాబ్ చేయకు. శాలరీ ఎంతో తెలుసా? 25,000. వాడి వయసు ఎంతో తెలుసా? 15 నెలలు. వాడినేం చేద్దాం? వాడి గురించి నేను కూడా ఆలోచిస్తున్నాను. రేపు వాడు పెద్దయ్యి ఆ చదువు ఈ చదువు అంటూ లక్షలు లక్షలు ఖర్చు పెట్టాలంటే 2 చేతులా మనం సంపాదించాలి. ఓ బన్నీ, కరెక్టే. బన్నీని చూసుకోవడానికి మా అమ్మని పిలుద్దామా? అత్తయ్య వద్దులే జై, ఒక్కళ్లే ఉంటే బోర్ కొడుతుంది. పోనీ మీ అమ్మని రమ్మందామా? అమ్మో, మా అమ్మ వద్దులే జై, నా తల తినేస్తుంది. మరేం చేద్దామో నువ్వే చెప్పు. ఒక ఆయాని పెడదామా? ఆయనా? అవును జై, ఒక మంచి కేర్ ప్లేస్మెంట్ ఆఫీస్కి వెళ్ళి పిల్లల్ని బాగా చూసుకునే ఆయాన్ని సెలెక్ట్ చేద్దాం. మార్నింగ్ మనం వెళ్ళిన దగ్గర నుంచి ఆవిడే చూసుకుంటుంది. సాయంత్రం మనం రాగానే మనమే చూసుకుందాం. బేబీ కేర్ సెంటర్ బెటర్ ఏమో. వద్దు జై, అక్కడ బన్నీకి కంఫర్ట్గా ఉంటుందో ఉండదు. మన ఇంట్లో అయితే మనం చెప్పిన ప్రికాషన్స్ అన్నీ ఆ ఆయా ఫాలో అవుతుంది. బన్నీకి ఏ ప్రాబ్లం ఉండదు. సరే, రేపు సండే కదా, రేపు వెళ్ళి చూద్దాంలే. థ్యాంక్ యూ జై, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవిడెవరు? ఈవిడ గంగ మేడం. చాలా మంచి ఆవిడ, పిల్లల్ని బాగా చూసుకుంటుంది. అరే అడ్డే, అవునమ్మా, అమ్మ కన్నా అమ్మమ్మ కన్నా బాగా చూసుకుంటుంది. ఈయన పేరు వెంకట్రావు. ఈ ప్లేస్మెంట్ ఆఫీస్కి ఇన్ఛార్జ్. ఆయాలందరూ ఆయన కంట్రోల్లోనే ఉంటారు. బాబు పేరు తేజస్విని. ముద్దుగా బన్నీ అని పిలుచుకుంటాం. బన్నీ. హాయ్ బన్నీ, ఆమ్ తిన్నావమ్మా? గంగకి 3 పిల్లలమ్మా. తనకి పిల్లల మనసు తెలుసు. తన సొంత పిల్లల్లా చూసుకుంటుంది. నెలకు 3,000. టిఫిన్ భోజనం మీరే అరేంజ్ చేయాలి. బస్ పాస్ ఇస్తే చాలు. మీరుండేది ఎక్కడమ్మా? మధురానగర్. ఇంకే, గంగ ఉండేది అమీర్పేటలోనే. రేపటి నుంచే పంపించండి. ఓకే, రేపు మార్నింగ్ 9 కల్లా మీ ఇంటికి వస్తుంది. అడ్వాన్స్ అని పే చేయాలా? 10,000 పే చేయండి. అడ్డే, ఊరుకోమ్మా. ఓకే అండి, మరి వెళ్ళొస్తా. ఓకే ఓకే సార్. అయ్యో, దానా. బాయ్ బన్నీ. అమ్మమ్మల ఆలనా పాలనా పోయి ఆయాల వ్యవస్థ మొదలైంది. తాతయ్యలు ఆడించే ఆటలు, అమ్మమ్మలు చెప్పే కథలు మన పిల్లలకి తెలియవు. అమ్మా నాన్నల ఆఫీస్ పని మీద వెళ్తుంటే పిల్లల్ని చూసుకోవడం ఇప్పుడున్న బిజీ లైఫ్లో కష్టమైపోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో తమ పిల్లల్ని ఆయాల చేతిలో పెట్టాల్సి వస్తుంది. నమస్తే మేడం. నమస్తే. నా పేరు గంగా. నేను కేర్ ప్లేస్మెంట్ నుంచి వచ్చానండి. రామ్మ, ఒక్క నిమిషం గంగా. అలాగే మేడం. ఇదిగో గంగా, ఈ రోజు నుంచి వీడే నీ బాస్. హాయ్ నాన్న. పేరు బన్నీ. ఓయ్, జాగ్రత్తగా చూసుకోవాలి గంగా. అలాగే మేడం. 10 గంటలకి సెర్లాక్ పెట్టు, 11 గంటలకి పాలు పట్టు, 12 గంటలకి పడుకోబెట్టేసాయి. మళ్ళీ 1:30కి బాబు లేచాక సెరలాక్ పెట్టేసాయి. సరే మేడం. 2 గంటలప్పుడు బాబుకి సిరప్ వేయాలి. ఇదిగో సరే ఇది మేడం. అడుముత వెయ్యి. అలాగే. 3 గంటలకి పాలలో బిస్కెట్స్ కలిపి తినిపించు. ఓకే మేడం. 4 గంటలకి స్నానం చేయించి డ్రెస్ చేయించేసేసే. సరే. ఇదిగో 5 గంటలకి మేము వచ్చేస్తాం. ఓకే? సరే మేడం. జాగ్రత్త గంగా. ఓకే. ఇంకో విషయం గంగా, వీడు పాస్ పోస్తే ఏడ్చేస్తాడు. వెంటనే డైపర్ మార్చేసేయ్. మార్చేస్తాను మేడం. ఆడించడానికి బొమ్మలు అక్కడున్నాయి. మేం వెళ్ళిన తర్వాత లోపల డోర్ లాక్ చేసుకో. మీరేం కంగారు పడకండి. బన్నీని నేను బాగా చూసుకుంటాను. నమస్తే సార్. నమస్తే. నమస్తే. వెళ్దామా? వెళ్దాం. బాయ్ గంగా, మేం బయలుదేరమా? ఓకే మేడం.
బాయ్ నానా. బాయ్ బన్నీ, టేక్ కేర్, బాయ్ బాయ్. బాబు జాగ్రత్త గంగా. బాయ్ నాన్నా. బాయ్ బన్నీ. ఈవినింగ్ త్వరగా వచ్చి పిక్ చేసుకోండి. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. అమ్మో టైం అయిపోయింది. అమ్మమ్మమ్మ, లేదు 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 నాన్న, లేదు లేదు లేదు. ఇదిగో చూడు. హాయ్ బన్నీ. బావ్. చిచి. మేడం మీరు ఇచ్చిన లిస్ట్ ప్రకారం అన్నీ చేసేసాను. గుడ్ గంగా, వెరీ గుడ్. మేడం నన్ను వెళ్ళమంటారా? ఓకే, రేపు తొందరగా వచ్చేసే గంగా, నాకు మీటింగ్ ఉంది. ఓకే. అలాగే మేడం. హాయ్ నన్నలు. చూడు. వెళ్ళొస్తాను మేడం. ఓకే బాయ్ బన్నీ, బాయ్. సరేరా, రేపొద్దున ఆఫీసులో కలుస్తాం కదా, అక్కడ మాట్లాడుకుందాంలే. ఓకే, గుడ్ నైట్ రా. ఆయా బన్నీని బాగా చూసుకుంటుంది కదా జై. అవును, వీడిని ఒక గంట చూసుకోవడం చాలా కష్టం, అలాంటిది రోజంతా చూసుకుంటుందంటే షీఈ్ వెరీ గ్రేట్. మా బన్నీ ఏమీ అల్లరి పిల్లాడు కాదు. ఆ గంగనే పర్మనెంట్ ఆయాగా పెట్టేసుకుందాం జై. ఇప్పుడే కేర్ ప్లేస్మెంట్ ఆఫీస్ కి ఫోన్ చేసి గంగ ఓకే అని చెప్పేస్తాను. ఓకే. ఇది చూడు నాన్న, మనీ ఇటు చూడు. ఇగో సౌండ్ వస్తుంది, చూసావా? బాగుంది కదా. ఇగో ఇటు చూడు. బన్నీ, బాబు జాగ్రత్త గంగా. వెళ్దామా? బాయ్. అలాగే, సరే మేడం. జై, త్వరగా పద, ఆఫీస్కి టైం అవుతుంది.
వినోద్, నేను గంగని. పర్లేదు, మంచి ఫ్యామిలీని పట్టావు. ఏ ఫ్యామిలీ అయితే నీకెందుకు? నీకు కావాల్సింది వీడే కదా, తీసుకెళ్ళు. సినిమాలో చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ లాగున్నాడు. మేకప్ చేయాల్సిందే. బాబు జాగ్రత్త, వాడికేం కాకూడదు. సాయంత్రం 4 గంటలకల్లా నా దగ్గర ఉండాలి. నువ్వు ఇప్పుడు త్వరగా పంపిస్తే సాయంత్రం నేను త్వరగా తీసుకొస్తా. నువ్వు చెప్పినట్టే చేద్దాం. సరే సరే వెళ్ళు, లేట్ అవుతుంది. ఐదు గంటలకి మేము వచ్చేస్తాం. ఓకే, సరే మేడం, జాగ్రత్త వచ్చేస్తాం. గంగా. ఓకే. జాగ్రత్త గంగా. ఏంటి ఇంత లేటు? వాళ్ళు రాలేదు కాబట్టి సరిపోయింది. వాళ్ళు వచ్చుంటే ట్రాఫిక్ జామ్ అయింది. మరి డబ్బులు 100 200. అందరికి ఇచ్చిన తర్వాత 300 మిగిలింది. నీకు 200 ఇస్తే నేనేం తీసుకోను? అయితే రేపటి నుంచి బాబు కోసం రావద్దు. ఇదిగో తీసుకో. బాబునేంటి ఇలా చేశారు? చెప్పానుగా హీరోలా ఉన్నాడని, అందుకే జీరోలో మేకప్ చేశా. సరే సరే వెళ్ళు, వాళ్ళు వచ్చే టైం అయింది. సరే ఉంటా. ఏడోకరా, మీ అమ్మ నాన్న వచ్చే టైం అయింది. నార్మై. హాయ్ నాన్న, ఏం హాయ్. చేస్తున్నావు? గంగతో ఆడుకుంటున్నావా? సెరలెక్ తిన్నావా? ఏంటన్న ఏడుస్తున్నావు? ఏంటి గంగ ఏడుస్తున్నాడు? ఏమో మేడం, సాయంత్రం నుంచి ఏడుస్తున్నాడు. ఏం చేసినా మానట్లేదు. ఒళ్ళు కాలిపోతుందేంటి గంగా? ఫీవర్ వచ్చినట్టుంది సారిక. గంగా సిరప్ వేసావా? ఏసాను సార్. గంగా, నువ్వేమైనా వీడిని కొట్టావా? అయ్యో లేదు మేడం, ఇంత చిన్న పిల్లాన్ని పట్టుకొని నేనెలా కొడతాను? మీ మీద బెంగ పెట్టుకున్నాడేమో మేడం. సరేలే, నువ్వెళ్ళు. సరే మేడం. జై, ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్దాం జై. జై, నాకెందుకో గంగ మీద డౌట్గా ఉంది జై. ఏంటా డౌట్?
బన్నీని సరిగ్గా చూసుకుంటుందో లేదో అని. అదేం అయి ఉండదులే సారిక. లేదు జై, ఫస్ట్ డే చక్కగానే ఉన్నాడు. రెండో రోజుకే బెంగ పెట్టుకుంటాడా? చూడు సారిక, మనకి నమ్మకం లేనప్పుడు మనమే పెంచుకోవాలి. ఎదుటి వాళ్ళని చూసుకోమన్నప్పుడు వాళ్ళ మీద నమ్మకంతో వదిలేయాలి. లేదు జై, గంగ వీడిని సరిగ్గా చూసుకోవట్లేదేమోనని నా అనుమానం. అంత అనుమానం ఉన్నప్పుడు జాబ్ మానేసి నువ్వే హ్యాపీగా చూసుకోవచ్చుగా. అత్తా మామలంటే భయంతో, అమ్మా నాన్నలంటే అలుస్తూ, మనం వాళ్ళకి దూరంగా ఉంటూ, వాళ్ళని మనకు దూరంగా ఉంచుతూ, మన పిల్లలు గడపాల్సిన ఆనందమైన జీవితాల్ని వాళ్ళకి దూరం చేస్తున్నాం. సారిక కూడా అంతే. చక్కగా అత్తా మామల్ని కానీ అమ్మా నాన్నలను కానీ తోడుండమని వాళ్ళ సమక్షంలో బన్నీని ఉంచితే బన్నీకి న్యాయం జరిగేది, సారిక నమ్మకం పెరిగేది. ఇదే చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు. అలాంటి తప్పే ఇప్పుడు సారిక జైలు చేస్తున్నారు. దీని పర్యవసానం ఏంటో తెలుసా? చిచ్చి ఓంట్రా బంగారం. సారిక వెళ్దామా? ఆ, గంగా, ఆ? బన్నీ జాగ్రత్త. సరే సార్. రేయ్ తొందరగా పోనీరా, టైం అయిపోతుంది. లేట్ అయిందేంటి? లేట్ అయిందని కలెక్షన్ తగ్గించామనుకో బాసు చెప్తాను. రేపు నీ సేవ ముందు వేరే వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు, కలెక్షన్ డబుల్ అవుద్ది. అందరికంటే నా కలెక్షనే ఎక్కువ. నేను ఏడుపు మొహం పెట్టి అడుక్కున్నాను అనుకో, రూపాయి 2 రూపాయలు కాదు, 10 వేసేస్తారు. ఈ రోజు కలెక్షన్ కూడా అదిరిపోవాలి, అర్థమైందా? త్వరగా కానీ, 1 గంట లేట్ అయినా పర్లేదు. ఇదిగో బయలుదేరు 10 దాటింది. జూబ్లీ సిగ్నల్ దగ్గరికి వెళ్ళు, కలెక్షన్ బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలుసులే. పిల్లాడికి పాలు పట్టాలమ్మా, ధర్మం చేయండమ్మా. ఏం లేదు పోమ్మా. జై, బన్నీ, బన్నీ ఏంటి? ఆ బెగ్గర్ చేతిలో మన బన్నీ. బెగ్గర్ చేతిలో బన్నీ చూడటం ఏంటి? నువ్వు ముందు కారు ఆపు. ఏంటి సారిక? కారు ఆపు జై. జై, త్వరగా ఇంటికి పోని.
లాగే ఉన్నాడు జై. బన్నీ అయి ఉండడు. లేదు జై, నాకేదో డౌట్గా ఉంది. త్వరగా ఇంటికి పోని. సారిక చూసింది నిజమే. సారికే కాదు, మీరు చూసింది కూడా నిజమే. ఇదే నిజం. చాలామంది ఉద్యోగస్తులైన తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఆయాలు బాగా చూసుకుంటున్నారని, కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారనే భ్రమలో ఉంటారు. వాళ్ళకి ఇదో కనువిప్పు. రేపు మీ పిల్లాడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవచ్చు. బీ అలర్ట్. గంగా, ఏంటమ్మా కంగారు పడుతున్నారు? ఏంటి సారిక, నువ్వు ఇంకా మర్చిపోలేదా? నువ్వు చూసింది బన్నీని కాదు, ఎవరో. లేదు జై, బన్నీయే. ఖచ్చితంగా బన్నీయే జై. నా బాబుని నేను గుర్తుపట్టగలను. నా మాట నమ్ము జై. బన్నీ, తిన్నానా? తిను. ఇంకొక స్పూన్ తిన్నానా? ద ద ద ద ద. సారీ అమ్మా, కొంచెం లేట్ అయింది. పర్లేదు. వెళ్దాం అజయ్. ఉమ్. నీకు ఫోన్ అయితే చేశాను కానీ వీడిని తీసుకెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఏ వాళ్ళకేదో అనుమానం వచ్చినట్టుంది. 2 రోజులు తీసుకెళ్ళకపోతే బెటర్. వాళ్ళు అలాగే ఉంటారు. నువ్వేం కంగారు పడకు బాబు. నువ్వు ఏంటి కరెంట్ షాక్ కొట్టిన దానిలాగా అలా ఉండిపోయావు? నేను చెప్పాను అజయ్, వాడు మన బన్నీయే అని. నిన్ను కొట్టు జై, కొట్టు. కొట్టు జై, వాడిని చంపే. నా కొడుకుని చేస్తారా? రే!
హలో సార్ ఇక్కడ మధురా నగర్ గోకుల్ గార్డెన్ 304లో మర్డర్ జరిగింది సార్. అలాగా? అడుక్కునే వాళ్ళంటే మనం జాలి పడతాం. జేబులోంచి కనీసం ₹1 అయినా తీసి వాళ్ళకి ఇస్తాం. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే అడుక్కోవటం అనేది కూడా ఒక బిజినెస్గా మార్చేశారు కొంతమంది. వాళ్ళ వెనక ఒక బెగ్గింగ్ మాఫియానే ఉంది. ఈ మాఫియా మనిషిలోని మానవత్వాన్ని డబ్బు చేసుకునే పని మొదలెట్టింది. దానం చేయండి, అపాత్రదానం చేయకండి. తల్లిలా చూసుకుంటుందనుకున్న ఆయా గంగ బన్నీని అడుగు తినే పిల్లాడిగా మార్చేసింది. తోడుగా ఉంటుందనుకున్న ఆయా గంగ సారికా జైల ప్రాణాలు తీయిపోయింది. ఏ బాబు కోసమైతే సారికా జైలు ఇద్దరు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలనుకున్నారో ఇప్పుడు ఆ బాబే లేడు, కిడ్నాప్ అయ్యాడు. బన్నీని గంగా వినోదులు ఏం చేశారు? సారికా జైలు బన్నీని కాపాడుకోగలిగారా? ప్రమాదం ఏం లేదు. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ప్రతి గంటకి బీపీ చెక్ చేసి నాకు చెప్పండి. ఓకే డాక్టర్. డాక్టర్, వాళ్ళిద్దరి కండిషన్ ఎలా ఉంది? డోంట్ వరీ సార్. అటాక్ చేసిన వాడు డొమెస్టిక్ వెపన్ యూజ్ చేశాడు. ప్రమాదం ఏమీ లేదు. ఆవిడికి మాత్రం తలకు గాయమైంది. మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే డాక్టర్. జై, అసలేం జరిగింది? సార్, మా ఇంట్లో ఆయా బన్నీ అవునా? అవును, ఆయనను అపాయింట్ చేసింది మీరే కదా? సార్, గంగ మాకు సంవత్సరం నుంచి తెలుసు. చాలా మంచి ఆవిడ. ఎప్పుడు ఆవిడతో మాకు ప్రాబ్లం రాలేదు. గంగీలా చేసిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను సార్. కేవలం 100-200 కోసం ఒక ఫ్యామిలీని డేంజర్లో పడేస్తారా? సార్ ప్లీజ్, మాది చాలా మంచి రెప్యుటేషన్ ఉన్న ప్లేస్మెంట్ ఆఫీస్. మేము వాళ్ళకి జాబ్ ఇప్పించకముందే వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుంటాం సార్. గంగ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే సార్. సార్, ఆ గంగ అప్లికేషన్ ఫామ్ ఎక్కడో మిస్ అయింది సార్. కేర్ ప్లేస్మెంట్ అని పేరు పెట్టుకోవడం కాదు, కేర్గా ఉండాలి. మీ కేర్లెస్ కి ఒక బాబు కిడ్నాప్ అయ్యాడు. అప్లికేషన్ మిస్ అయినా ఆ గంగను మిస్ అవ్వరు. తన గురించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేయండి. ఓకే సార్. జై, వీళ్ళందరూ సిటీలో క్రిమినల్ కేసులు, కిడ్నాప్ కేసులు, దొంగతనం కేసుల్లో ఉన్న ఆడవాళ్ళు. వీళ్లలో మీ ఇంట్లో పనిచేసిన గంగ ఉందేమో గుర్తుపట్టండి. సార్, గంగ. కానిస్టేబుల్స్ సార్. స్టేట్లో ఉన్న ఆల్ పోలీస్ స్టేషన్స్ కి ఈ ఫోటో ఫ్యాక్స్ చేయండి. ఓకే సార్. ఎస్ఐ గారు, కిడ్నాప్ అయిన బన్నీ గురించి ఏదైనా సమాచారం మీకు అందిందా? ఇప్పుడే దర్యాప్తు మొదలు పెట్టాం. ఈ మధ్యకాలంలో సిటీలో చిన్నపిల్లల కిడ్నాప్లు ఎక్కువయ్యాయి. ఇప్పుడు వాటితో పాటు మర్డర్లు స్టార్ట్ అయ్యాయి. మీరేం పట్టించుకోరా? చూడండి, మా డ్యూటీ మేము చేస్తున్నాం.
అందరి మీద అన్నిటి మీద దృష్టి పెట్టాం. త్వరలో అందరినీ పట్టుకుంటాం. బాలానగర్లో నవ్య, చంపాపేటలో సతీష్, ఈసీఐఎల్లో నేహ కిడ్నాప్ అయినప్పుడు కూడా మీ పోలీసులు ఇవే మాటలు చెప్పారు. అసలు దోషుల్ని ఎప్పుడు పట్టుకుంటారు? చూడండి, మా ప్రయత్నాలు మేము మొదలుపెట్టాం. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి స్పెషల్ టీంను అపాయింట్ చేశాం. వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. దయచేసి మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. మీ మీడియా సపోర్ట్తోనే మేము ఎన్నో కేసులను ఛేదించగలిగాం. ప్లీజ్. ఒక్క బిడ్డ కూడా కనిపించడం లేదు అంటే ఆశ్చర్యంగా ఉంది. సంతోష్ సార్, ఆ బన్నీ కిడ్నాప్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? గంగా ఆచూకీ దొరకలేదు సార్. ఇన్ఫార్మర్స్ కూడా రంగంలోకి దించాం. అన్ని పోలీస్ స్టేషన్లకి ఇన్ఫర్మేషన్ పంపించాం. నాకెందుకో ఆ ప్లేస్మెంట్ ఆఫీస్ మీద అనుమానంగా ఉంది. ఆ మేనేజర్ను ఒకసారి ఇంట్రాగేట్ చేయి. ఎస్ సార్. ఎనిమిది గంటలకే ఆఫీస్ క్లోజా? తాళాలు పగలగొట్టండి. ఓకే సార్. కమాన్ సర్చ్. సార్ ఏంటి సార్, ఇందులో అన్ని ఫోటోలు ఉన్నాయి కానీ కిడ్నాప్ అయిన బన్నీ ఫోటో లేదు సార్. ఈజ్ ఇట్? సార్ నిజంగా నాకేమీ తెలియదు సార్. నన్ను నమ్మండి సార్. నేను అక్కడ ఎంప్లాయ్ మాత్రమే సార్. అక్కడ ఇదంతా జరుగుతుందని నాకు అసలు ఏమీ తెలియదు సార్. నీతో పాటు అక్కడ ఎవరెవరు ఉంటారు? ఇన్ఛార్జ్ వెంకట్రావు, ఆఫీస్ బాయ్ రాజు, చెకింగ్ అసిస్టెంట్ వినోద్ ఉంటారు సార్. ఆ ఇన్ఛార్జ్ వెంకట్రావు ఏం చేస్తుంటాడు? ఎవరెవరిని ఎక్కడికి పంపించాలో సెట్ చేస్తూ ఉంటాడు సార్. ఈ ముసలోడు ఈ సంస్థ పెట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నాడు సార్. అందుకని మేమంతా ఆయన మాటే వింటాం సార్. ఈ గంగను కూడా అతనే తీసుకొచ్చాడా? అవును సార్. ఇప్పుడు ఎక్కడుంటాడు? చెప్పు.
వీడి పేరు బన్నీ. వీడికి ఆయా కావాలంట. రేపటి నుంచి నువ్వే వెళుతున్నావు. వెళ్ళు. సరేనండి. ఇంత వయసు వచ్చింది, దేవుళ్ళలాంటి చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకుంటావన్న నమ్మకంతో నీకు ఈ జాబ్ ఇస్తే ఇంత చీప్ గా బిహేవ్ చేస్తావా? ఇదంతా నువ్వు ఒక్కడవే చేస్తున్నావా, లేకపోతే నీ వెనకాల ఏమైనా గ్రూప్ ఉందా? ఆ పిల్లల్ని లోపలికి తీసుకెళ్లి తాళవేయి. సరే. ఏయ్! జాగ్రత్తగా నడిపిమంటే ఏంటే మీరు చేసిన పని? అది కాదు సార్, అసలు నేను నోర్మోయ్! నువ్వు ఒక్కదానివి చేసిన పని వల్ల మొత్తం బిజినెస్ నాశనం అయిపోయింది. ఆ పోలీసోళ్ల కన్ను మన మీద పడింది. పేపర్లో మన గురించి మ్యాటర్ పడింది. 10 రోజులు ఎవరూ బయట కనపడద్దు. ఒకళ్ళిద్దరు మాత్రమే ఇక్కడుండి పిల్లల్ని చూసుకోండి. మిగతా వాళ్ళందరూ ఎవరోళ్ళకి వారు వెళ్ళిపోండి. అంతా క్లియర్ అయ్యాక నేను ఫోన్ చేసి చెప్తాను. అప్పటి వరకు బయట కనపడద్దు. అన్న పోలీసులు వస్తున్నారన్నా. లేరా? లే. ఇన్నాళ్ళు అడుక్కోవడం అనేది ఒక దీనవస్థ అనే ఫీలింగ్ ఉండేది. చివరికి దాన్ని కూడా బిజినెస్ గా మార్చేశారు కదా. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారా? అలాంటిది మీ స్వార్థం కోసం వాళ్ళని బెగ్గర్స్ గా మార్చేస్తున్నారు కదరా. ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా వదలరా మీరు? నీ కింద ఇంతమంది మనుషులు, నీకు అసిస్టెంట్లు. ఛీ! నువ్వు అసలు మనిషివేనారా? ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారా మీరు? సార్ మాకు తిండి కూడా సరిగ్గా పెట్టాడు సార్. అడుక్కో అంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు సార్. చెప్పు, ఇవన్నీ ఎలా చేస్తున్నావురా? చెప్తాను సార్. హాస్పిటల్ నుంచి ఎత్తుకొస్తాను సార్. రోడ్డు మీద ఆడుకుంటున్న పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని, బస్ స్టాప్ లో దొరికిన పిల్లల్ని ఎత్తుకొచ్చి బెగ్గింగ్ చేయిస్తాం సార్. 6 నెలల తర్వాత ఆ పిల్లల్ని వేరే ప్లేస్కి పంపించి మళ్ళీ కొత్త పిల్లల్ని ఎత్తుకొస్తాం సార్. ఇలా ఎంతమందిని పంపించారు? ఎక్కడెక్కడికి పంపించారు? చెప్పు. వాటికి లెక్కలేదు సార్. దేశం మొత్తం మా నెట్వర్క్ ఉంది సార్. అంటే గంగ తీసుకెళ్లిన బండి గురించి
వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు సార్. గొడవ జరుగుతుందని తెలిసి బన్నీని తీసుకుని గంగని వినోదిని పారిపోమన్నాను. కానిస్టేబుల్స్ సార్, వీళ్ళందరినీ లోపలేసేయండి. అన్ని స్టేషన్లకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. చిన్నపిల్లల చేత బెగ్గింగ్ చేయించిన వాళ్ళని విచారించమని చెప్పండి. ఓకే సార్. లేకరా లేగు. ఏయ్, నడు నడు నడవండి. పదండి. ఓ టీ ఎవరా? బన్నీ, ఇదిగో మమ్మీ బాబు. మాకు హెల్ప్ చేసి మా బాబుని మాకు అప్పగించిన పోలీసులకి, మీడియా వాళ్ళకి మా కృతజ్ఞతలు. మీ అందరికీ మా విన్నపం ఒకటే, మేం చేసిన తప్పుని దయచేసి మీరెవ్వరూ చేయకండి. దయచేసి మీ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ. జై సారికలు చెప్పింది 100% కరెక్ట్. తమకు వచ్చిన కష్టం ఇంకొకరికి రాకూడదని వాళ్ళ ఆలోచన. ఇప్పుడు మనం చూసిన బన్నీ కేస్ ఒక శాంపిల్ మాత్రమే. ఇలాంటివి వందల్లో ఉన్నాయి. మన తాతల కాలం వేరు, ఇప్పుడు లైఫ్ స్టైల్ వేరు. ఇద్దరూ సంపాదిస్తే గానీ కుటుంబం గడవని పరిస్థితుల్లో ఆయాలని, బేబీ కేర్ సెంటర్ని ఆశ్రయించడం తప్పనిసరి అయిపోయింది. మీ పిల్లల విషయంలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే క్రిమినల్స్ ఇంకా జాగ్రత్తగా ప్లాన్స్ వేస్తున్నారు. వాళ్ళ ప్లాన్స్కి చెక్ పెట్టే స్థాయిలో మన ఆలోచనలు పెంచుకోవాలి. ఈరోజు సమాజంలో ఒక మనిషిగా మనం ఎదిగామంటే అది మన తల్లిదండ్రులు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం వల్లే. ఆ విషయం మర్చిపోకండి.